అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. విక్రమ్ బావను చేసుకోను అంది ప్రియాంక. ఏ బావకి ఎంత తక్కువైందని ప్రశ్నించాడు తండ్రి పురుషోత్తమరావు. ఏమో, నాకు బావంటే మొదటి నుంచి అంత సదభిప్రాయం లేదు. బావ మంచి ఉన్నత చదువు చదివాడు, బాగా సంపాదించాడు. హైదరాబాద్ లో, విజయవాడలో ఆస్తులు పొలాలు కూడా సంపాదించాడు. చిన్నతనంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. మనం చూస్తున్న ఇతర సంబంధాల బావ ఏ రకంగా కూడా తీసుకోడు. ఏమో, నాకు ఎందుకో బావ వాళ్ళ కుటుంబం అంటే అంతగా ఇష్టం లేదు అంది ప్రియాంక. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు పురుషోత్తమరావు? ఏమో తెలీదు. నాకు తెలుసు నీకు బావ గురించి వ్యతిరేక అభిప్రాయం రావడానికి ముఖ్యంగా మీ అమ్మే కారణం. తల్లి మాటను పిల్లలు గుడ్డిగా నమ్మడం సహజం. మీరు ఎందుకలా అనుకుంటున్నారు? మొదటి నుంచి మీ అమ్మకు నా చెల్లెలు వందన అంటే అసలు పడదు. వందన మొదటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆమె వివాహం జరిగిన నాటి నుంచి ఆమె ఎదుర్కొన్న బాధలు అన్నీ ఇన్ని కావు అన్నాడు పురుషోత్తమరావు. ఏం జరిగింది నాన్న? చెప్పసాగాడు పురుషోత్తమరావు. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు శ్రీనివాసరావు ఓ ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ క్లర్క్ గా పనిచేసేవారు. మా చెల్లెలు వందనను మా తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. ఆమె చిన్నతనం అంతా ఆడుతూ పాడుతూ చక్కగా గడిపింది. ఆటపాటలతో పాటు చదువులలో కూడా మేటి. అందచందాలలో కుందనపు బొమ్మ. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించింది. ఎంసీఏలో సీటు సాధించింది. మంచి మార్కులతో ఎంసీఏలో ఉత్తీర్ణత పొందింది. ఆ రోజు మా నాన్న, వందన, మరి నీ చదువు పూర్తి అయింది కదా, నీకు వివాహం చేయాలని మీ అమ్మ నేను అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటి? నాన్న, మరేం అనుకోనంటే ఒక మాట. మా క్లాస్మేట్ ఆనంద్ చాలా మంచివాడు. మన కులం వాడే. వాళ్ళ తల్లిదండ్రులను ఒకసారి కలిసి అడిగితే బాగుంటుంది. అంటే మీరిద్దరు ప్రేమలో పడ్డారా? సీరియస్ గా అడిగాడు శ్రీనివాసరావు. అదేం లేదు నాన్న, అతనంటే మంచి అభిప్రాయం అంతే. సరే, నేను అతని తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకుంటాను. అలా కొన్ని రోజులు గడిచాయి. వందన ఆనంద్ వివరాలు కనుక్కున్నాను. అతని తండ్రి విజయవాడలో కన్యకా పరమేశ్వర గుడిలో ప్రధాన పూజారి, తల్లి గృహిణి. కానీ వారి కుటుంబం వైదిక బ్రాహ్మణ కుటుంబం. మనది నియోగి బ్రాహ్మణ కుటుంబం కదా. అయితే మన కుటుంబంతో వారి కుటుంబం సర్దుకుపోగలదా అనేది ప్రశ్న. అయినా ఈ నియోగి వైదిక ఏంది నాన్న? మనం అంత బ్రాహ్మణులమే కదా. మన బ్రాహ్మణులు పైకి అందరూ ఒకసాలాగే కనిపించినా అంతర్గతంగా దాదాపు 70 పైచిలుకు శాఖలు ఉన్నాయి. వైష్ణవ, మధ్య, స్మార్త, ఇంకా పూజించే దేవుడిని బట్టి, నివాస ప్రాంతాలను బట్టి ఇలా అనేక శాఖలు ఏర్పడినాయి. ఈ శాఖల మధ్య వివాహ సంబంధాలు నిషిద్ధమా నాన్న? నిషిద్ధం ఏమీ కాదు. కానీ ఒక శాఖ అంటే ఇంకో శాఖకు పడకపోవడం, చారిత్రక ఆచారపరమైన పరస్పర విమర్శలు సహజంగానే ఉన్నాయి. మరి ఎలా? వారి తల్లిదండ్రులను అడిగి చూద్దాం. ఒక మంచి రోజు చూసి శ్రీనివాసరావు విక్రమ్ తండ్రి గణపతి శాస్త్రిని కలిశాడు. గణపతి శాస్త్రి సనాతన బ్రాహ్మణుడు, వైదికాచార పరాయణుడు, అహంకారి, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవాడు. డబ్బు పిచ్చి మనిషి అని తెలిసిన వాళ్ళు అంటారు. వైదికాచారమును తూచా తప్పకుండా పాటించేవాడు. శ్రీనివాసరావు గణపతి శాస్త్రి కలవడానికి వెళ్ళినప్పుడు గణపతి శాస్త్రి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కొంత తడువు ఆగిన తర్వాత గణపతి శాస్త్రి విరామంగా ఉన్న సమయం చూసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. శ్రీనివాసరావు విషయం చెప్పాడు. మేము మా అబ్బాయికి నియోగి బ్రాహ్మణం అమ్మాయిలతో వివాహం చేయమండి తేల్చేశాడు గణపతి శాస్త్రి. తప్పు ఏముందండి? శాఖలు వేరైనా మనమంతా బ్రాహ్మణులమే కదా. వైదికులకు, వినియోగులకు ఆచార పరంగాను విహారాల పరంగా చాలా తేడాలు ఉంటాయి కదండి. మా ఇంటికి వచ్చిన అమ్మాయి మడి ఆచారం పాటించాలి. మా ఇళ్లలో నిత్యం పూజ కార్యక్రమాలు, క్రతువులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ
నియోగులకు అంతగా పట్టింపు లేదు. వారి వృత్తి ముఖ్యంగా కరణీయక పనులకు అంకిత అయినటువంటివి కాబట్టి వారికి మా ఆచార వ్యవహారాలు అంతగా ఇచ్చగించవు. కాబట్టి మేము ఈ సంబంధం చేసుకోము చెప్పాడు గణపతి శాస్త్రి. నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు శ్రీనివాసరావు. గణపతి శాస్త్రి ఎంతకు ఒప్పుకోలేదు. చేసేది లేక వెనుదిరిగాడు శ్రీనివాసరావు. ఇంటికి వెళ్లి కూతురు వందనకు భార్య పద్మావతికి విషయం చెప్పాడు. వాళ్ళు ఇద్దరూ బాధపడ్డారు. ఇంటికి వెళ్లిన గణపతి శాస్త్రి కూడా శ్రీనివాసరావు తన వద్దకు వచ్చిన విషయం తన భార్య చంద్రకళకు కుమారుడు ఆనందుకు చెప్పాడు. ఈ రోజుల్లో వైదిక నియోగి తేడాలు ఏంటి నాన్న? కులాంతర వివాహాలు జరుగుతున్న ఈ రోజులలో శాఖాంతర వివాహాల గురించి పట్టింపు అంత అవసరం లేదు. అయినా మేము ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుము. నేను పురోహితం చేయడం కష్టం. అయినా నేను అమెరికా వెళుతున్నాను కదా, ఇద్దరం కలిసి వృత్తిపరంగా కూడా సంతోషంగా ఉంటాం. అయినా నేను భవిష్యత్తులో కూడా పురోహిత వృత్తిని చేపట్టాలని అనుకోవడం లేదు. అదేంటిరా అలా అంటావు? తరతరాలుగా మన కుటుంబం పురోహిత వృత్తిలో ఎంతో పేరు సంపాదించుకున్నది. మన వృత్తిలో ఎంతో పవిత్రమైనది. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు. అది కాదు నాన్న, మీరు పాడుపడిన గుడిని మీ కృషితో ఎంతో అభివృద్ధి చేశారు. అంతవరకు ఎవరు పట్టించుకొని వాళ్ళంతా గుడి మీద ఒక కమిటీ వేసి మిమ్మల్ని ఒక నామమాత్ర పూజారిగా మార్చారు. మనం గతం నుంచే ఎంతో అంతో కలిగిన వాళ్ళం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇతర పురోహితుల మాదిరిగానే మన పరిస్థితి ఉండేది. అంతేకాదు, గుడికి రాజుల కాలం నుండి వచ్చిన భూములను అన్యాయంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ మీరు మీ సొంత డబ్బును ఎంతగా ఖర్చు చేశారో అందరికీ తెలుసు. మళ్ళీ మేము కూడా ఈ పురోహిత వృత్తిని చేపట్టాలా? సరే, మీ ఇష్టం అన్నాడు గణపతి శాస్త్రి. శ్రీనివాసరావుకు కబురు పంపించాడు గణపతి శాస్త్రి. మీరు మీ ఆలోచనలు మార్చుకున్నారా? అడిగాడు శ్రీనివాసరావు. పిల్లల ఆలోచనను బట్టి మన ఆలోచనలు మార్చుకోక తప్పదు కదా. కానీ మాది ఒక షరతు. వివాహం మేము నివాసం ఉంటున్న విజయవాడలోనే జరగాలి. అదేంటండి, వివాహం అమ్మాయి ఊరిలో జరగాలి అన్నది సంప్రదాయం కదా. మా ఊరిలో అయితేనే మాకు అనుకూలంగా ఉంటుంది. లేదు, మేము కట్న కానుకల విషయంలో ఎక్కువగా పట్టింపులు పెట్టుకోము. కానీ వివాహం మాత్రం విజయవాడలోనే జరగాలి. ఇంటికి వెళ్లి భార్య అభిప్రాయం అడిగాడు శ్రీనివాసరావు. అమ్మాయి అబ్బాయి పరస్పరం ఇష్టపడుతున్నారు కదా, వివాహ స్థలం గురించి రాజీ పడదాం అంది శ్రీనివాసరావు భార్య పద్మావతి. వివాహ ముహూర్తం ఇంకా 3 నెలలు ఉంది. ముందుగా ఎంగేజ్మెంట్ చేద్దాం అన్నాడు శ్రీనివాసరావు. ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో చేద్దాం అన్నాడు శ్రీనివాసరావు. సరే అన్నాడు శాస్త్రి. ఎంగేజ్మెంట్ తనకు ఉన్నంతలో ఘనంగా చేశాడు శ్రీనివాసరావు. హైదరాబాద్ లోని అభిరుచి మినీ ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ నిర్వహించాడు. మీ అమ్మాయిని వైదికులకు ఇస్తున్నారా అని శ్రీనివాసరావు బంధువులు నియోగుల అమ్మాయిని చేసుకుంటున్నారా అని గణపతి శాస్త్రి బంధువులు అనడం తరచుగా జరగడం ఇరువురికి చూక్కుమనిపించింది. వివాహ సమయం రానే వచ్చింది. విజయవాడలోని ఒక ప్రముఖ కళ్యాణ మండపం బుక్ చేశారు గణపతి శాస్త్రి. బావగారు, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ కళ్యాణ మండపానికి అన్నాడు శ్రీనివాసరావు. ముఖం చిట్లించాడు గణపతి శాస్త్రి. మా హోదాకు తగినట్లుగా ఉండాలి కదా. ఇంకా ఎన్నో కళ్యాణ మండపాలు ఉన్నా మీకు ఇంకా ఎక్కువగా ఖర్చు అవుతుందని ఈ కళ్యాణ మండపం తీసుకున్నాం అన్నాడు గణపతి శాస్త్రి. ఏమీ అనలేకపోయాడు శ్రీనివాసరావు. కట్నం తీసుకోలేదని పేరే కానీ లాంఛనాల పేరుతో భారీగానే వసూలు చేశారు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. పైగా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురి బంధువులను అంతగా పట్టించుకోలేదు. ఏదో మా వాడు ఇష్టపడ్డాడు కాబట్టి వివాహం చేసుకుంటున్నారు తప్ప మాకు ఏ రకంగా కూడా మీరు సరిజోరు కాదు అన్నట్లుగా వారు వ్యవహరించారు. నిజానికి శాకాంతర వివాహాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇరువైపుల బంధువులు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. మేమే ఎక్కువ అనే విధమైన మాటలు స్పర్ధాలు తలెత్తుతుంటాయి. వియ్యకుల కుటుంబాలు తరచుగా కలవడం, బంధుత్వ వరసలతో పిలుచుకోవడం కూడా తక్కువగా ఉంటుంది. మీకు చాలా మంచి సంబంధం దొరికింది అని వ్యంగ్యంగా చురకలంటించారు శ్రీనివాసరావును.
బంధువులు. ఈ విషయాన్ని గమనించిన వందన, నా వల్లే నీకు ఈ కష్టాలు వచ్చాయి నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగోలా వివాహం పూర్తి అయింది. వందన అత్తగారింటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోయింది. వివాహ అప్పు చాలా అయ్యింది. శ్రీనివాసరావుకు అప్పు తీర్చడానికి మరింత అప్పు చేశాడు. శ్రీనివాసరావు కుమారుడు పురుషోత్తమరావు కూడా తన తండ్రి అప్పు తీర్చడానికి నానా ప్రయాస పడ్డాడు. అప్పుడప్పుడే కాపురానికి వచ్చిన పురుషోత్తమరావు భార్య వినీలకు ఈ వ్యవహారం అంతా చికాకుగా అనిపించింది. వందన తమకు తగిన సంబంధం కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థాయి సంబంధం, అది శాఖాంతర వివాహం కోరుకోవడం వలనే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అయ్యాయని ఆమె భావన. పెళ్లిలో ఆ తర్వాత తమ బంధువులు అందరికీ దూరంగా ప్రత్యేక ఏర్పాటు చేసి భోజనాలు పెట్టడం గురించి ఆమె మనసు చివుక్కుమంది. తమతో పాటు వియ్యాల వారు భోజనాలు చేయకపోవడం, దూరంగా మసలడం ఆమెను బాధించింది. పైగా చుట్టపు చూపుగా లేదంటే ఏదైనా ఫంక్షన్ల సందర్భంగా తమ బంధువులు తన అత్తగారింటికి ఎప్పుడైనా వెళితే వారిని పెద్దగా పట్టించుకోకపోవడం, వారికి ఇంటి వరండాలోనే భోజనాలు పెట్టడం లాంటివి ఆమె మనసుకు బాధ కలిగించాయి. వందన పిన్ని కూతురు పల్లవి వందన ముఖం మీదే అనేసింది. మంచి సంబంధం దొరికించుకున్నావు అని వ్యంగ్యంగా. క్రమక్రమంగా వందన బంధువులు వందన ఇంటికి ఫంక్షన్లకు కూడా రాకపోకలు మానేశారు. వినీల తల్లి సునయన కూడా వందన వల్లనే పురుషోత్తమరావు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాడని అభిప్రాయం కూతురులో నాటింది. అలాగే సునయన శ్రీనివాసరావు పాలివాల దగ్గర బంధువులు. ఏది ఏమైనా వందన అత్తగారి బంధువులలో ఆమె మామూలు కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ తమకు తగిన సంబంధం కాదు. వందనకు 2 మరుదులు, 1 ఆడపడుచు. వారి పెళ్లిళ్లు వారి శాఖలోనే చేశారు. దీంతో వందనకు పాత బంధువులు వారి అత్తగారి తరపున ఎవరూ లేకుండా పోయారు. మీరింక మడి ఆచారాలన్నీ మరచిపోవాల్సిందేరా అబ్బాయి అని మామగారు పెళ్లినాడే ఈసడించేశాడు. శాఖాంతర వివాహం చేసుకున్నాడు. ఆనందం కులాంతర వివాహం చేసుకోలేదు. ఇంతే చాలు అంది కామాక్షి మామగారి తోటి కోడలు. మేం మరీ ఆచారహీనులమేమీ కాదు అనాలనుకుంది వందన, కానీ అనలేకపోయింది. ఇంకా నయం, శాఖాంతర వివాహం చేసుకున్నాడు, కులాంతర వివాహం చేసుకోలేదు అన్నది కామాక్షమ్మ, ఆనంద్ మేనత్త. వందనకు కొంతకాలం తరువాత తెలిసింది కామాక్షమ్మ తన కూతురు భవానీని ఆనంద్కు ఇచ్చి వివాహం చేయాలనుకున్నదని. ఏ ఫంక్షన్ జరిగినా మీ వియ్యపు వారి చుట్టాలు చాలా మందే వచ్చినట్లున్నారు అని చినుకులు వేసేది కామాక్షమ్మ. భవానిని వివాహం చేసుకోకుండా నన్నెందుకు చేసుకున్నావు అన్నది వందన ఒక సమయంలో ఆనందుతో. మేనరిక వివాహం నాకు ఇష్టం లేదు అందుకే అన్నాడు ఆనంద్. ఈ మేనరిక వివాహాలు చేసుకుంటే ఒక బాధ, చేసుకోకుంటే ఇంకో బాధ అన్నాడు ఆనంద్. కుటుంబ ఫంక్షన్ తదితరాలలో ఎప్పుడు కలిసిన భవాని తనతో ఎప్పుడు మాట్లాడకపోవడం, దూరంగా మసలడం వందన గుర్తించింది. ఏం చేస్తాం అని మనసులోనే అనుకుంది. ఇక ఆనంద్ ఏ విషయంలో కూడా తండ్రి మాటను జవదాటడు. తాను వందన సంపాదించిన డబ్బు తమ ఖర్చులు పోను మిగిలినదంతా తండ్రికి పంపేవాడు. ఆ డబ్బుతో విజయవాడలో అనేక ఆస్తులు సంపాదించాడు. గణపతి శాస్త్రి భూముల ధరలు బాగా పెరగడం వలన వారి ఆస్తుల విలువ కూడా బాగా పెరిగింది. వందన కూడా అత్తవారింటి ఆచార వ్యవహారాలను, మడి ఆచారం తదితరాలను నేర్చుకుని మాస శివరాత్రి నుండి మొదలుకొని మహాశివరాత్రి వరకు అన్ని ఆచారాలను, పండగలను పాటించి అందరి నోళ్లు మూయించింది. మంత్రాలను, భజనలను కంఠత పట్టించే స్థాయికి చేరింది. కాలక్రమంలో అమెరికాలో వచ్చిన మార్పుల వల్ల ఆనంద్, వందనలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. భర్త తన 2 పిల్లలతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. వందన తమ ఆస్తి తమకు ఇవ్వాలని వారు గణపతి శాస్త్రిని కోరారు. వందన మామగారు ఆస్తులను సరిగ్గా లెక్క చూపలేదు. చాలా ఆస్తులను దాచాడు. అదేంటి మామగారు, మా సంపాదనను మాకు ఇవ్వండి అని నిలదీసింది వందన. మీరు మాకు పంపించింది చాలా తక్కువ. నేను తెలివితేటలతో ఆస్తిని పెంచాను. ఎక్కువగా మాట్లాడితే అది కూడా ఇవ్వను అన్నాడు గణపతి శాస్త్రి. గణపతి శాస్త్రిని అతని ఇతర కుమారులు చాలా ప్రభావితం చేసేవారు. వారిలో ధనదాహం ప్రవేశించింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తల్లిదండ్రులు, అన్న వదినలకు చెప్పుకుని బోరు మంది వందన.
వారు కూడా గణపతి శాస్త్రిని నిలదీశారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, చిల్లి బ్రహ్మ కూడా ఇవ్వను అన్నాడు శాస్త్రి. బంధువులకు కూడా తన బాధ చెప్పుకుంది వందన. అంత తెలివి లేకుండా ఎలా డబ్బు అంతా మీ మామగారికి పంపారు మీరు అన్నారు వాళ్ళు. ఆనంద్ తన తండ్రి ఇలా చేస్తాడని ఊహించలేదు. తండ్రిని పూర్తిగా నమ్మాడు. చివరకు విషయం కోర్టు పాలైంది. కోర్టుకెక్కినవాడు కొండనెక్కినవాడు తొందరగా దిగిరాడు అనేది అందరికీ తెలిసిందే కదా. దేశంలో అత్యంత విఫల వ్యవస్థలలో న్యాయ వ్యవస్థ ఒకటి కాలం కరిగిపోసాగింది. ఒకవైపు తన అమెరికా అనుభవంతో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి దానిని కాలక్రమేణా మంచి స్థాయికి తీసుకుని వచ్చారు వందన ఆనందులు. లాయర్లు మాయాజాలంతో కేసు అనేక మలుపు తిరిగింది. చివరకు వందన ఆనందులకు న్యాయం జరిగింది. వారి ఆస్తిని వారు చేజిక్కించుకున్నారు. ఈ లోపు వందన ఆనందుల కొడుకు విక్రమ్, కూతురు లాస్య కూడా బాగా చదువుకున్నారు. విక్రమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, కూతురు లాస్య డాక్టర్ గా సెటిల్ అయ్యారు. ఇదమ్మా విషయం. మీ అత్త వందన ఎదుర్కొన్న కష్టాలు అన్ని ఇన్ని కావు. జీవితాంతం కుటుంబ పోరాటాలు, కోర్టు పోరాటాలతోనే సరిపోయింది. మీ అమ్మమ్మకు మాత్రం మీ అత్త మీద సదభిప్రాయం లేదు. నీవు చెప్పుడు మాటలు వినకుండా విజ్ఞతతో ఆలోచించి బావను వివాహం చేసుకో అన్నాడు పురుషోత్తంరావు. సరే నాన్న, నేను అనవసరంగా అత్త వాళ్ళ కుటుంబం మీద వ్యతిరేక అభిప్రాయం పెంచుకున్నాను. మీరు అత్తతో మాట్లాడి బావతో మా పెళ్లి ఏర్పాట్లు చేయాలి సిగ్గుపడుతూ చెప్పింది ప్రియాంక. కులాంతర శాకాంతర వివాహాల్లో మహిళలే సమిధలు అవుతున్నారు. సహనంతో నెట్టుకొస్తున్న మహిళల మనులకు వందనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.